బాగా పెద్ద వయసు, ఎండలు బాగా ఉన్నాయి, అయినా ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అభిమానం అండి, అందులో గెలిచిన ఆనందం. ఫస్ట్ సభ ఇదే రావడం. నేను కూడా చాలా సభలో వెళ్ళాను కానీ ఈ విజయోత్సవ సభ అని వచ్చాను. విజయకేతనం జయకేతనం అందుకే సదా వచ్చాను. దేవుడు అండి అతను, మన రాష్ట్రానికి దొరికిన దేవుడు. రాష్ట్రం బాగుండాలంటే అతనే, ఎదవాళ్ళే బాగుపడతాయి అంతే. నాశనం చేసాడు కదా, మన రాష్ట్రం బాగుపడాలంటే ఆయనే దేవుడు కాబట్టి ఆ దీక్షలు తీసుకొని కొత్త అవతారం ఎత్తాడు, కొత్త దేవుడు అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు అంటారులేండి, వాళ్ళకి ఏముంది, వాళ్ళు అన్నీ అయిపోయినాయిగా. వాళ్ళు తొక్కాడుగా, తొక్కిదే పతకపోతానని తొక్కాడు కదా, ఇంక అంతే. ఇంకేమంటారు, ఇంకా అయిపోయింది వాళ్ళ బతుకు. ఇంకేం మాట్లాడలేక ఏదో అంటారు. ఏమో దేవుడు ఏమంటే ఆయన ఏమంటే వాళ్ళు నాశనమే. అంతే కదా, ఆయన్ని 11 సీట్లకి పరిమితం చేశాడు. అంతే కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. మరి అందుకు 11 సీట్లకి ఎందుకు పడిపోయావు? నీ ఊళ్ళో నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచావు, ఎంపీగా గెలిచావు, ముఖ్యమంత్రి చేసావు. నీకు ఎంత మెజార్టీ వచ్చింది? ఈయన ఒకసారి పోయి ఎంత మెజార్టీ వచ్చింది చెప్పమన్నాను. ఆడి సన్నాసి, ఆడికి మైండ్ బ్రెయిన్ అయిపోయి ఆడు ఏం మాట్లాడో తెలియగా ఏమో అవుతాడు చిన్నపిల్లలాగా. ఆడి అసలు ఆడికి రాజకీయ అసలు ముఖ్యమంత్రి చేసి కూడా మన దరిద్రం. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన కూడా మొన్న ఈ మధ్య ఒక కామెంట్ చేశాడు ప్యాకేజీ గురించి. అంటే లింగంనేని రమేష్ అనే వ్యక్తి నెలకి 50 కోట్లు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడమే పవన్ కళ్యాణ్ పని అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంకా ప్యాకేజీ అంశాన్ని, ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ సంగతిని, ఇంకా వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు వాళ్ళని మర్చిపోతున్నారు కానీ జనాలు, అందుకే ఏదో మాట్లాడి జనాలకు రావాలని వస్తున్నారు అంతే. ఆయన చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ ఎవడు ఏదన్నా సరే వాళ్ళ నాశనమే. చూస్తున్నారు ఎంతమంది, మొత్తం కుటుంబంతో సహా. ఈరోజు చూడు జైలుకి ఎలా తిరుగుతున్నారు ఒకడు. అది వాళ్ళు ఎక్కడ పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు. మరి ఎందుకు పారుకున్నాడు? అన్నవాడు ఉండాలి కదా, ఆయన ప్యాకేజ్ తీసుకుని అన్నాడు, మరి నిరూపించాలిగా. ఆయన కోసం మరి హైదరాబాద్ వెళ్ళి ఎందుకు తిరుగుతున్నారు పోలీసులు? ఎందుకు దాక్కున్నాడు? వీళ్ళంతా ఎదవలో అయిపోయింది వీళ్ళ బతుకు. వీళ్ళందరూ జైలు పాలే. అది పారిపోయింది కదా, అది ఎక్కడికి పారుతుంది? దాని మీద వేసారు, అందుకే పారిపోయింది. అది ఇంకెక్కడ ఉండదు. అది అంచులో అది మొత్తం అందరూ జైలుకి వెళ్ళిపోతుందే. వైసీపీ పార్టీ అన్నది ఉండదు. అందుకే మేము చేయట్లేదు కదా, మేము కచ్చాసం చేయట్లేదు కదా. వాళ్ళు చేసిన ఎలాగవుద్ది మేము కచ్చాసం చేయట్లా. వాళ్ళు తిట్టారు కాబట్టి దాని మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు అంతేగాని. ఏంటి నిన్ను ఒక్కడ దింగుతాను క్షమించండి ఊరుకుంటావా? చెప్పు, నిన్ను ఒక్కడ దింగుతాను క్షమించండి ఊరుకుంటావా? అలాగా అది అంతే కదా, తేడా ఉంది కదా. రోడ్డు అంటే అక్కడ వెళ్ళేవాడు కాదు, ప్రతి రోడ్డు అంటే కూడా ప్రతి మానవుడు శుభంగా వెళ్తున్నాడు. మాదిరి రిచ్చవాడు కొంత మంది వేస్తే అక్కడ కొనుక్కుండేవారు, ఇక్కడ పట్టించేసేవాడు. ఈ ఆలాడు శుభంగా 100 రూపాయలు మంది వేసి 400 ఇంటికి ఎట్టుకెళ్తున్నాడు. ఆ ఆల 400 తాగేసేవాడు, కాయ 400 ఎట్టువాడు. మరి ఇవాళ తగ్గించలేదా? రోడ్లు బాగున్నాయా లేదా? ప్రతి రోడ్డు ప్యాచ్ వర్క్ చేయించాడు. ఎవరు చేయించాడు చెప్పండి? 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక తాటర్ కంకర వచ్చాడా? ప్రతి రోడ్డు కూడా చేస్తున్నాడు. అంటే ఆవిర్భావ దినోత్సవాలు ఈ రోజున అధికారంలోకి వచ్చినాక చాలా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ నిన్న మొన్న పుట్టిన పార్టీ కదండి. జగన్మోహన్ రెడ్డి లాగా అమ్మ నాన్న తమ్ముళ్ళు వాడుకుని, చెల్లిని అమ్మని వాడుకున్నాడు, తండ్రిని వాడుకున్నాడు, బాబాయ్ని వాడుకున్నాడు. బాబాయ్ని చంపేశాడు, తల్లిని చంపేశాడు, అమ్మని కూడా చంపేసాడు లెక్క. ఈరోజు పార్టీ ఉన్నంతసేపు పార్టీలను అగ్గనంతసేపు కూడా అతను ఏం చేశాడంటే మా అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి చెల్లి తిరిగింది, చెల్లి వదిలిన బాగున్నాడు, అమ్మను ఆడుకున్నాడు, అధ్యక్షురాల పదవి కింద పెట్టాడు, పదవి వచ్చింది, పదవి పీకేశాడు, అమ్మ పదవి పీకేశాడు, చెల్లిని పంపేశాడు. ఈరోజు అతనికి ఎలా ఉందో అతనికి తెలియదు. ఎటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా సరే ఈ రాజకీయంగానే అమ్మనే నాన్ననే చెల్లిని వాడుకుని ఇవాళ సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా కోడలు నాని, రోజా, అంబటి రాంబాబు, పేరు నాని, అమర్నాథ్, వీళ్ళందరూ ఎవరైనా అమర్నాథ్ వీళ్ళందరూ ఎవరైనా ఇవాళ కాపు నాయకులని చెప్పేసి కాపు నాయకులు పెట్టి ఎదరబెట్టి అతన్ని తిట్టించారు. భార్యని, పిల్లల్ని, ఎవరైనా ముద్రగడ్డ ఎవరైనా బోరగడ్డ అనిల్ కుమార్ ఎవడండి అసలు ఆడు క్యారెక్టర్ ఏంటంటే రౌడీయా? అదే అప్పుడు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మీటింగ్లోను, పిల్లల సభలోను ఏం చెప్పాడు? మేము మా వాళ్ళకి బీపీ వచ్చింది, అందు గురించి మీ మీద దాడి చేశారు,
మీ పార్టీ ప్రభుత్వం మీద వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం మీద, అందు గురించి వచ్చి పార్టీ ఆఫీస్ పదకొట్టి అని చెప్పాడు. అదే మా పవన్ కళ్యాణ్ ఒక చిన్న కన్సెక్ట్ చేయాలనుకోండి ముక్కలు పెట్టుకుని జేబు పెట్టుకుని వచ్చేద్దాం మేము. అదే మా పవన్ కళ్యాణ్ ఇలాగ బీపీ వచ్చిందని ఒక్కసారి మాట్లాడమని చెప్పండి ఒకసారి మా పవన్ అన్న. ఎలా ఉంటుంది చూసిన ప్యాలెస్ కూడా కదా అంటే బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ జేబులో చేత ముక్కలు కూడా దొరకవు అక్కడ. అందు కాబట్టి ఏంటంటే మనకు కావాల్సిన రాష్ట్రానికి ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి, ప్రజలకు ఏం సేవ చేస్తే మనం మంచిది అవుతాం, మనకి ఇచ్చిన పదవులు ఎందుకు. అందుకని మీలాగా అవినీతి సంబుతోటి రాగించేది కాదు. మనకు రాజ్యం కావాల్సింది మనకు ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు అది మనకి. అధికారంలోకి వచ్చిన సనాతన ధర్మం అనే ఒక కొత్త పదాన్ని ఎత్తుకొని కొత్త అవతారంతో ప్రజలని డైవర్ట్ చేయడానికి, 2 వర్గాలని దూరం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కొత్త ఎత్తుగడలు. బీజేపీ పూర్తిగా బీజేపీ అండర్లో వర్క్ చేస్తున్నాడు, అండర్ కవర్ ఆపరేషన్ అన్నట్టుగా కూడా వైసీపీ ప్రధానంగా మాట్లాడుతున్న మాటలు. వీటిని మీరు ఎలా ఓకే ఇది ఎలా అనుకుంటున్నారండి? తిరుపతి ఉంది, ఎంతోమంది దేవుని నమ్ముకుని కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు పొలాలు ఉన్నటువంటి వనరులు ఇచ్చి ఆ దేవుని కాపాడమని చెప్పింది. ఎంతోమంది గత ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని మన ఆస్తులకి మనకు దూరం చేసి వేరే ఆస్తులకి వేరే కుటుంబం వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాడు. అది మనకు కుదరదని చెప్పేసి సనాతన ధర్మం సంబంధించిన విషయం. కానీ సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే అందరికి కావాల్సింది. ఏ ధర్మాన్ని కించపరిచి నేను సనాతన ధర్మం ఎత్తుకున్నాను చెప్పని చెప్పలా ఏనాడు కూడా. నా ధర్మం ఎటువంటిదో నా ధర్మం నేను నమ్ముకున్నాను కాబట్టి నా ధర్మం నేను చెప్పాను అంతేగాని మీరు వేరే ధర్మాలను కించపరిచి ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడారా మీరు? ఇప్పుడు చూసారా? సనాతన ధర్మం అంటే ఏంటి? మనకు సంబంధించింది. నేను నమ్ముకున్నాను ఈ దేవుణ్ణి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి జనం ఎందుకు చెప్పలేకపోతున్నాడు? కళ్యాణ్ ఎవరు ఏమన్నా కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు కూడా వ్యత్యాసం మీరు వేయద్దు. ఎందుకు వేయాలని మీరు అనుకున్నారు? మీరు అంతే అది కరెక్ట్ అండి. అతను క్రిస్టియానిటీ ఓకే. ఎప్పుడైనా ఆయన చెప్పాడా, పవన్ గారు చెప్పారా నేను సనాతన ధర్మం హిందువుని అని చెప్పాడు? నా దేవుడిని ప్రేమించుతున్నాను, నా దేవుడికి 10 మందికి నేను చెప్తున్నాను, నేను ఏ దేవుని అయితే నమ్ముకున్నానో ఆ దేవుని చెప్తున్నాను అంతవరకు తప్ప నేను వేరే కులాలను నేను ఎప్పుడు విమర్శించలేదు అని ఆయన చెప్పాడు. అంత కాబట్టి జగన్మోహన్ ఎప్పుడు చెప్పలేడా? నేను 4 గోడల మధ్య చదువుతున్న బైబిల్ అన్నాడు. ఏం చదివాడు బైబిల్? అమ్మని పంపేయమని బయటికి, చెల్లిని బయటకు పంపేయమన్నా, బుడగలు తంటున్నాడు, గోడ కట్టి కొడుతున్నాడు. అది మంచిది? అది ధర్మం? ఫైనల్గా చెప్పండి అన్న, 9 నెలల డిప్యూటీ సీఎం పరిపాలన ఎలా ఉంది? కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నాక అసలు రాష్ట్రంలో ఎలాంటి మార్పులు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం అంటే మీరేం చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యకర్త అయినా సరే, ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క నాయకుడైనా సరే రోడ్ల మీద రమ్మని చెప్పండి, మేము చూపిస్తాం. ఒక సామాన్యుడు మనుషులుగా మేము చూపిస్తాం. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ రమ్మని మేము ఆ నియోజక సంబంధం ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే పనిచేశాడో ఆ నియోజక సంబంధించి కాదు. 9 నెలల పరిపాలనలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మన్నలను ఏ మేరకు పొందగలిగారు? ఎలాంటి మార్పు తను సుస్థిరం చేసుకోగలిగారు ఈ అనతి కాలంలో అంటే మీరేం చెప్తారు? ఓకే, విజయవాడ ప్రజలకి 400 గ్రామాల వరదలు కొట్టుకుపోతే 400 గ్రామాలకు 400 లక్షలు ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్. 4 గ్రామాలు 1 లక్ష. ఇవాళ 30 కోట్ల రూపాయలు పెట్టి అనాథ రైతులు ఎవరైతే చనిపోయారో కౌలు రైతులు, ఆ కౌలు రైతులకు సంబంధించింది 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి. ఈ రోజు రామంటే రాజకీయ నాయకులు సంపాదించి ఇవాళ కొడుకులకి మనవలకి వీళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు తప్ప కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి వస్తారు కానీ ఎవడ ప్రజల గురించి ఆలోచించడు కాదండి. ఆలోచించేవాడు ఒక పవన్ కళ్యాణ్ అన్న. అదే ఒక పవన్ కళ్యాణ్ అన్న. ప్రజల గురించి నిత్యం ఆలోచించే మనిషి ఈ పవన్ కళ్యాణ్ అండి. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు చూసి ఆ గ్రామాల్లో లైట్లు రోడ్లు వేయించడం, ఆ సిచ్యువేషన్ అప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే? నా ఫీలింగ్ చాలా మంచిది అనిపించిందండి. ఎందుకంటే ఇలా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏ రాజకీయ నాయకులు ఓట్ల గురించి ఎన్ని ఓట్లు మనకు వస్తాయా, మనకి ఎవడేస్తాడో ఓట్లు అని చెప్పేసి అనుకున్న రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఆ కొండలు ఎక్కి చెప్పులు లేకుండా నడిచి ఇవాళ రబ్బర్ చెప్పులతో అసెంబ్లీకి వెళ్ళాడని మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ గేట్ తొక్కనవును, లేకపోతే ఈ తొక్కనవును అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రభావాలు కలిపిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉన్నారో మీరు తెలుసు మీకు. ఇవాళ మన మీద డబ్బు సంపాదించి మన మీద ఇవాళ రవ్యం చేసినటువంటి రాజకీయ నాయకులు. కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే మాకు దేవుడు అండి. ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు ఎన్నుకోవడం ఈ పిఠాపురం ప్రజలందరికీ, ఈ పిఠాపురం ప్రజలు చాలా ధన్యులు. ఎప్పుడు ఈ రాజకీయ గురించి ఈ పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ పిఠాపురం ప్రజలకు ఈ దేశానికి చూపుతున్నాడు ఈ రోజు. కులం పేరు అనేది లేదు. పవన్ గారు అందరూ ఒకటే, అందరూ కావాలన్నారు. వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు కులం పేరు పెట్టి పవన్ గారి మీద గెంటేస్తున్నారు. కులం అనేది ఏదీ లేదు, అందరం ఒకటే సబ్జెక్టుగా ఉండాలని చెప్తున్నారు. రోడ్లు ఇవాళ 10 మంది మీరు వెళ్తున్నారు,
రోడ్డు ఎలా ఉండేది, గోతులో పడిపోయేవారు. ఒక యాక్సిడెంట్లు ఉందా 5 సంవత్సరాల్లో, పోయిన 5 సంవత్సరాల్లో అన్ని యాక్సిడెంట్లే. రోడ్లు బాగున్నాయి. రెండోది ఓయిన్ షాప్ గారికి కట్టబడి పని చేసి వెళ్తుంటే వీడు 3 అంశాలు ఎత్తాక ఆడికి 400 ఇచ్చేవాడు, ఇవాళ 150 రూపాయలు మందు ఎత్తున్నాడు, శుభ్రం పడి ఉంటున్నాడు. లేకపోతే పోలీసు వాళ్ళు అట్టిపోయేవారు. ఇవాళ గొడవ లేదు. ఏమంటే ప్రతిదీ కూడా రోడ్లు అడగకుండా ప్రతి రోడ్డు వేస్తున్నారు. ఉద్యోగాలు మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే మీకు ఏదో ఒక ఉద్యోగం వేస్తాం రండి. ఇవాళ 5,000 ఉద్యోగం వేసేవారు, ఇవాళ 15,000 రూపాయలు జాబు మీకు రండి పెట్టుకొని నేను ఇస్తాను అంటున్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలండి మానవుడికి?